మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు, అలానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలానే ధనిష్ట నక్షత్రం 1వ పాదం 2వ పాదం మకర రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి తృతీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారము. అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారు, అంటే మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు, అంటే మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి, అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో ఆయన సింహ రాశిలోకి ప్రవేశించి 1 మాసం ఉండి మళ్ళీ వక్రించి మళ్ళీ సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి, మకర రాశి ప్రేక్షకులకు ఒక చిన్న ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకే తీసుకోండి ఎగ్జాంపుల్గా. మకర రాశి ప్రేక్షకులు మీరే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 ఈ 5 మాసాలు మాత్రమే ఈ సంవత్సరం గురుబలం ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, మాకు ఇంకా మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురు బలము, శని బలము, లేదా ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు, లేదా రాహుకేతు బలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా శుభకారకత్వ దశాభుక్తులు గనక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గందరగోళం లేకుండా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా అది సమయం బాగుంటుంది కాబట్టి, దశాభుక్తి బాగుంటుంది కాబట్టి ముందుకు బాగా సాగుతూ వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలను మనం అనుభవిస్తాం అంతే. అదే పాపగ్రహాల దశాభుక్తులు వచ్చినప్పుడు, పాపగ్రహాల దశాభుక్తులు మనకి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే, ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా, అంటే తాత్కాలికంగా కాస్త శుభ ఫలితాలు మనం చూస్తాం. సో గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము మేజర్గా తీసుకోకండి. వాటి వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. సో దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఆదాయ వ్యాపారాలు కూడా దశాభుక్తులు బాగాలేకపోతే అవి పని చేయవు, బాగా గుర్తుపెట్టుకోండి. అలానే గోచారంలో విపరీత రాజయోగము, గజకేసరి యోగము, బుధాదిత్య యోగము ఇవన్నీ ఉండవు. మీరు చూస్తూ ఉంటారు థంబ్నెయిల్స్. ఈ ఒక మాసంలో ఈ రాశి వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది అని. గజకేసరి యోగం వరుడుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారండి. అసలు జ్యోతిష్యానికి ఉన్న అర్థమే తీసేస్తున్నారు. జ్యోతిష్యం ఎంత నిజం తెలుసా, సత్యం. బట్ ఏంటి అంటే కర్మని పూర్తిగా పోగొట్టుకోలేము జ్యోతిష్యం ద్వారా. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏమి చేయడు. నవగ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్. నవగ్రహాలు అంటే కర్మ. దేవుడైనా మనకి కొంచెం మంచి చేయాలని చూస్తాడు, కానీ మన కర్మ అనేది వదిలిపెట్టదు మనల్ని. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటుంది, అందరికీ ఉండదు. అది మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే అది పూర్తి ఫలితాలు ఇస్తుంది. ఆ వర్డ్ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారండి. అది అర్థం కావట్లేదు నాకైతే. బట్ అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగం పూర్తిగా శుభ ఫలితాలు ఉండదు. అది కన్సిడర్ తీసుకోలేము అది అన్ని లగ్నాల వాళ్ళకి. ఎందుకంటే గురు అష్టమాధిపతి, చంద్రుడు షష్టాధిపతి అయితే గజకేసరి యోగం వర్తించదు. అది గురు నీచస్థానంలో ఉంటే గజకేసరి యోగం వర్తించదు. ఇక మీరే
అర్థం చేసుకోవాలి. శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ తృతీయ స్థలంలో ఒక పక్క శని సంచారం జరుగుతూ ఉంది. మీరే మీరు అంటూ ఉంటారు, మాకేళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. మీకు ఏ బుధ మహాదశనో, ఏ కుజ మహాదశనో, ఏ కేతు మహాదశనో, ఏ దశ జరుగుతుందో తెలీదు. శని తృతీయ స్థానంలో వచ్చినప్పుడు శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళకి పాజిటివ్‌గా ఉంటుంది. శని తృతీయ స్థానంలోకి వచ్చాడు, ఓకే. తృతీయ స్థానంలో శని యోగిస్తాడు, ఓకే. మకర రాశిలో లక్షల మంది ఉంటారండి. వాళ్ళకి ఏ దశాభుక్తి జరుగుతుందో ఆ గ్రహం ఎక్కడ ఉందో ఇప్పుడు గోచరంలో అది చూసుకోవాలి. వాళ్ళు బలిష్టంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, అష్టకవర్గ బిందువులేంటి ఇది చూసుకోవాలి. తృతీయ స్థానంలో శని వచ్చాడు, అఫ్‌కోర్స్ మనకి మంచి జరగాలి, మంచి జరుగుతుంది. బట్ ఎట్లా? మనకి శని మహాదశ లేదా శని భుక్తి జరుగుతూ ఉంటే వాళ్ళకి. సో శని తృతీయ స్థానంలో వచ్చినప్పుడు కాస్త మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, అలానే మనకి జర్నీస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమయంలో కొత్త కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇట్లా మంచిగా మనకి బిజినెస్ కోసము, మన జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో కాస్త మనకి పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూడొచ్చు ఈ సమయంలో. తృతీయ స్థానంలో అష్టకవర్గ బిందువులు గనక 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వదు ఆ ప్లానెట్. ఎందుకంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కదా. 4, 5, 6 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు, ఒకవేళ ఆ దశభుక్తి జరుగుతూ ఉంటే. అంటే తృతీయ స్థానంలో శని మనకి గోచారరీత్యా బాగానే ఉన్నాడు. బట్ గురువు జూన్ 1వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానం అంటే ఏంటి? రోగము, శత్రువు, అలానే మనకి అప్పులు, అలానే వివాదాల ఒక స్థానం, వివాదాలు తెచ్చిపెట్టే స్థానము 6వ స్థానం. ఎవరు కూడా మనకి నాకు శత్రువులు ఉండాలి నా జీవితంలో, నాకు అప్పులు ఉండాలి, నాకు కోర్ట్ కేసెస్‌లో కోర్ట్ వరకు నేను వెళ్ళి రావాలి, లేదా నాకు తగాదాలు ఉండాలి, నాకు శత్రువులు ఎక్కువగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరు స్ట్రగల్‌ని కోరుకోరు. అలాంటి స్ట్రగల్ పడే హౌస్‌కి ఆయన గురువు రావడము షష్ఠ స్థానంలోకి ఆరోగ్యరీత్యా, అలానే ప్రతి విషయంలో కూడా మీరు వెనకడుగు వేయడము, ఆ పనులు సరిగ్గా అవ్వలేకపోవడము, ఆర్థిక విషయాలు పెద్దగా కలిసి రాకపోవడము, సోదరులతో ఇబ్బందులు, సోదరులతో అంటే మీ తమ్ముడు, అక్క, చెల్లెలు, అన్నతో ఇబ్బందులు కావచ్చు, ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. 6వ స్థానంలో ఉంటున్న గురువు 12వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఈ సమయంలో కొంతమందికి తీర్థక్షేత్రాల దర్శనాలు, ఆకస్మికంగా తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, ఏదైనా దేవతా కార్యాలలో పాల్గొనే అవకాశాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ బట్ అప్పులు చేయడము, అలానే కొంతమందికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. అంటే వచ్చే సవాళ్ళని మనం ఎంతవరకు మనము దాంట్లో పోరాడగలుగుతాము అనేది ఎట్లా తెలుస్తుంది అంటే అష్టకవర్గ బిందువులు. గురువు గనక 6వ స్థానంలో 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. ఆ ఒక హెల్త్‌ను, ఆరోగ్య విషయాలు, ఇబ్బందుల్ని తట్టుకోలేకపోతూ ఉంటారు. అలానే కొంతమంది అప్పులు లైక్ లోన్ అప్లై చేస్తుంటారు, లోన్ పుట్టదు. ఎందుకంటే గురువు బలహీనంగా ఉంటాడు కాబట్టి. అదే 4, 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఆ వచ్చే సవాళ్ళని వాళ్ళు ఎదుర్కొంటారు. ఈజీగా ఎదుర్కొంటారు. ఫేస్ చేస్తారు. ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. వాళ్ళకి అంత స్టామినా, అంత విల్ పవర్ శక్తి ఇస్తుంది ఆ ప్లానెట్ 6వ స్థానంలో ఉన్నప్పటికీ. సో 6వ స్థానంలో సంచారం అంతగా మీకు బాగోలేదు. బట్ జూన్ 1వ తేదీ సప్తమానికి వస్తాడండి. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ 5 మాసాలు ఎక్సలెంట్‌గా ఉంటుంది ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు రావడము, ఈ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కాస్త అభివృద్ధిగా మీకు ముందుకు సాగడము, భార్యాభర్తల మధ్య ఆ విభేదాలు తగ్గడం లాంటిది. అలానే ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులుంటే అవన్నీ తగ్గుముఖం అవ్వడము, అలానే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కాస్త ప్రగతిని చూసే ఆస్కారాలుంటాయి. కాస్త ఆర్థికంగా కాస్త కలిసి వచ్చే సమయం అనేది చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు. అదే సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు అష్టకవర్గ బిందువులు కూడా చూసుకోండి. 0, 1, 2 ఇచ్చారా, 4 ఇచ్చారా, 5 ఇచ్చారా, 6 ఇచ్చారా, దాని మీద మీకు ఆధారపడి ఉంటుంది. మొత్తానికి సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు సంపూర్ణంగా గురుబలం ఉంటుంది. గురుబలం ఉన్నప్పుడు మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ, ఆత్మస్థైర్యము, ధైర్యము, సంఘంలో గౌరవ మర్యాదలు, కొత్త కాంట్రాక్ట్ రావడము, అలానే ఈ ఒక వాటర్‌కి సంబంధించిన విషయాలలో ఎవరైతే మకర రాశిలో పుట్టిన వాళ్ళు వాటర్‌కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, చేపల బిజినెస్, రొయ్యల బిజినెస్ కావచ్చు, ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అభివృద్ధిని చూసే ఆస్కారాలుంటాయి.
ఆర్థికంగా బాగా మీకు కలిసి వచ్చే కాలమనే చెప్పవచ్చు ఈ సమయం అంతా. సప్తమ స్థానంలో ఉన్నంత కాలమంతా కూడా మకర రాశి వాళ్ళకి పెద్దగా డిస్టర్బెన్సెస్ గానీ, పెద్దగా ఇబ్బందులు గానీ ఉండవు. అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ అష్టమానికి వెళ్తాడు. మళ్ళీ కాస్త అప్పుడు కొంచెం స్ట్రగల్‌ని మీరు ఫేస్ చేయక తప్పదు. మకర రాశిలో పుట్టిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారం మేజర్‌గా ఎప్పుడు బావుంటుందో పీరియడ్ చూద్దాం ఈ సంవత్సరం. గురు సంచారం ఎప్పుడు బావుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ సమయం మాత్రమే ఏదైనా మీరు మేజర్ పనులు గనక ఉంటే, ఆ పనులు చేసుకోవడానికి ఈ సమయం యుటిలైజ్ చేసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు గురు మఖ నక్షత్రంలో సంచారం చేసే కాలమంతా మీకు కొంచెం బాగుంటుంది. అష్టమ స్థానం అయినప్పటికీ. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి అంతగా శని నుంచి ఫేవరబుల్‌గా ఉండదు. ఇక శ్రవణ నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ ఒక 6వ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు గానీ, 6వ స్థానంలో సంచారం చేసే సమయం అయినప్పటికీ కూడా ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ తర్వాత వీళ్ళకి అనుకూలిస్తుంది గురు సంచారం. ఆ సమయంలో మీరు మేజర్‌గా ఏదైనా చేసుకోవచ్చు. మేజర్‌గా ఏదైనా వర్క్స్ ఉంటే. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలానే ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ ఒక 1, 2 పాదాలు పుట్టిన వాళ్లకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. తర్వాత శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ మకర రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఈ ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది శివ సహస్రనామం ఎక్కువ చదువుకోండి. మృత్యుంజయ మంత్రం ఎక్కువ మీరు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే మేజర్‌గా అరుణాచల దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.